గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బాగున్నారా అందరూ? మరి ఉదయకాలంన నిద్ర లేచిన వారిగా దేవుని మాటలు వినాలని ఆశతో మీరంతా మరి సిద్ధంగా ఉంటున్నారు అని నేను నమ్ముతా ఉన్నా. రండి ప్రార్థన చేసుకొని మనము ప్రతిదినము ప్రభుతో అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ మాటలు వినడానికి మేము ఎదురు చూస్తున్న వారంగా ఉంటున్నాం. మాతో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, విశ్వాసములో అభివృద్ధి పరిచి నడిపించమని దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి నిన్నటి దినాన మనము దేవుని చేత కంచె వేయబడిన వ్యక్తి ఎలా ఉంటాడో మనం చూసాం. గుర్తున్నాయా ఆ మాటలు ఎవరికైనా? దేవుని చేత కంచె వేయబడిన వ్యక్తి భద్రత కలిగిన వాడుగా ఉంటాడు, రక్షణ కలిగిన వాడుగా ఉంటాడు, క్షేమకరంగా ఉంటాడు, కాపుదల కలిగిన వాడిగా ఉంటాడు, దీవెన పొందుకున్న వాడిగా ఉంటాడు, ఫలభరితమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. ఇవే కదా నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. ఉదాహరణకు యోబు గారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నాం. యోబు గారి చుట్టూ దేవుడు కంచె వేయడాన్ని బట్టి తన చుట్టూ, తన కుటుంబము చుట్టూ, తన ఆస్తి చుట్టూ దేవుడు, అంటే తనకు కలిగి ఉన్న దాని అంతటి మీద కూడా దేవుడు కంచె వేయడాన్ని బట్టి ఆయన ఆశీర్వదింపబడిన వాడిగా, గొప్పగా దీవించబడిన వాడిగా, విస్తరించబడిన వాడిగా ఉంటా ఉన్నాడు. సో ఈ విషయాన్ని మనం నిన్న దినాన చూచిన వారంగా ఉంటా ఉన్నాం. సో దేవుని కంచె మన మీద ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో కూడా చూసాం. ఎలా ఉండాలి? యోబు గారిలాగా యథార్థవర్తనుడిగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి, చెడుని అసహించుకునే వారంగా, విసర్జించిన వారంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అన్న విషయాలు మనం చూస్తావచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కంచె మన చుట్టూ లేకపోతే ఉంటే ఏంటో నిన్నటి దినాన్ని చూసాం. ఈ ఉదయకాల సమయాన దేవుని కంచె మన చుట్టూ లేకపోతే మన యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత దుర్భరంగా మారిపోద్దో ఒక వచనం ద్వారా మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. సరే, జాగ్రత్తగా వినండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. 5, 6 వచనాలు మనం చదువుకున్నాము. దేవుని కంచె ఒక వ్యక్తి మీద నుంచి తొలగింది అంటే అబ్బో ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను కంచెను తొలగించినా లేకపోతే కంచె నుంచి మీరు బయటికి పోయినా చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. మాక్సిమం దేవుడు మనలందరినీ కూడా సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశం కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే చాలా సార్లు మనమే దేవునికి కోపం రేపే వారంగా, దేవుణ్ణి విసిగించే వారంగా, దేవుణ్ణి ఆయాసపరిచే వారంగా, దుఃఖపరిచే వారంగా, ఆయన మాటకు అవిధేయత చూపిస్తూ, ఆయనను వ్యతిరేకిస్తూ, ఆయనను దూరం చేసుకుంటూ, లోకానికి పాపానికి దగ్గరవుతూ చాలా సార్లు ఆయన మాట పెడచెవిన పెట్టి నువ్వు నాకొద్దు అని మనం దూరంగా ఆయన కంచెలో నుంచి వెళ్ళిపోయే వారంగా ఉంటా ఉన్నాం. అలాంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంటే చాలా సార్లు చెప్పి 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 దేవుడు కూడా తన కంచెను విరమించుకుంటే అబ్బో చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. చాలా దయనీయమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ
చెప్పబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, దేవుని కంచె మన మీద నుంచి తొలగింది అంటే మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే, మేసివేయబడతాము, పరాయి వారి వశమైపోతాం. మనకు కలిగినదంతా కూడా వేరొకరు అనుభవించే పరిస్థితి వచ్చేస్తుంది. మనది మనము సంతోషంగా అనుభవించలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. చూడండి ఎంత దౌర్భాగ్యం కదా ఇది. మేసివేయబడతాము. రెండోది అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, త్రొక్కివేయబడతాం. దేవుని కంచె మన మీద లేకపోతే త్రొక్కివేయబడతాం, అనగదొక్కబడతాం. ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు, జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అంటూ ఉండదు. త్రొక్కివేస్తారు, అణిచివేతకు త్రొక్కివేయబడ్డానికి గురైపోతాం మనం. అంతేకాదు మరొక మాట అక్కడ చూస్తే అక్కడ రాయబడుతుంటున్నమాట, శుద్ధి చేయబడము. మాట అర్థం అవ్వాలంటే, ఒక చెట్టు చుట్టూ పారతో తవ్వి శుద్ధి చేయకుండా, దాన్ని శుభ్రం చేయకుండా వదిలేస్తే ఎంత గందరగోళం ఉంటుంది దాని చుట్టూ. ఆ చెట్టు పెరగడమేమో కానీ ఆ చెట్టు చుట్టూ ఉంటున్న పిల్ల మొక్కలన్నీ బాగా పెరిగిపోతా ఉంటాయి, కలుపు మొక్కలన్నీ బాగా పెరిగిపోతా ఉంటాయి. అలా అయిపోద్ది మన బ్రతుకు. మనం ఎదగడము, మనము కొంచెం బలవంతులు కావడం ఏమో గాని, మన చుట్టూ ఉంటున్న అనేక మంది మనల్ని ఆధారంగా చేసుకొని అబ్బో చాలా ఘోరంగా మనల్ని అతిక్రమించి పెరిగిపోతుంటున్న వారిగా కనపడతారు. వృద్ధి చేయబడదు. చాలా గందరగోళమైన జీవితం మన చుట్టూ ఆవరించిపోతుంది. మనమేమో అలాగే ఉంటాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలా కొట్టుమిట్టాడుతుంటున్న వారంగానే మనం ఉండిపోతాం. ఇంకొక మాట అక్కడ రాయబడుతున్న మాట, గచ్చ పొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, దేవుడు పారబెట్టి మనల్ని శుభ్రం చేయకుండా వదిలేస్తే, కంచె లేకుండా వదిలేస్తే, కాపుదల లేకుండా వదిలేస్తే, గచ్చ పొదలు బలురక్కసి చెట్లు మన చుట్టూ మలిచిపోతాయి. మనం లావు అవడం ఏమో కానీ అవి లావు అయిపోతా ఉంటాయి. మనం పొందుకోవాల్సిన నీటిని, ఖనిజ లవణాలను అవి తీసుకొని అవి బాగా పెరిగిపోతా ఉంటాయి. మనలో పొదుగుదల ఉండదు. చూడండి, దేవుని యొక్క కంచె మన మీద లేకపోతే ఎంత దుర్భరమైన జీవితాన్ని జీవించాలి. ఈ పాటి చాలా మంది యొక్క జీవితం ఇలా ఉంటుంది. చాలా మంది యొక్క జీవితం ఇలాగే గచ్చ పొదలు మలిచిపోయిన వారి లాగా ఉంటున్నారు, మేసివేయబడిన వారిలాగా ఉంటున్నారు, తొక్కబడిన వారిలాగా ఉంటున్నారు. శుద్ధి చేయబడకుండా పాడైపోయిన వారిలాగా ఉంటా ఉన్నారు. నువ్వే కోవలో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావో, దేవుని కంచెలో కాకుండా దేవుని కంచెకు బయట ఉంటున్నట్లయితే నీ పరిస్థితి ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. మేయబడతా ఉంటావు, తొక్కబడతా ఉంటావు, అణిచివేయబడిన వాడుగా ఉంటావు. హృదయ శుద్ధి లేకుండా గబ్బు జీవితాన్ని కలిగిన దానిగా ఉంటావు. అంతేకాదు, గచ్చ పొదలు మలిసిపోయి, బలురక్కసి చెట్లు మలిసిపోయి, గందరగోళమైన గజిబిజి జీవితాన్ని జీవిస్తుంటున్న వ్యక్తులుగా నువ్వు ఉంటావు. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. దేవుని కంచులో లేకుండా వీటిని అనుభవిస్తున్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు పాదాల దగ్గరికి రా. ఒకసారి ఆయన పాదాల దగ్గర చేరు. ప్రభువా, నేను దూకేనయ్యా, నీ కంచె దూకి బయటకు వచ్చేసాను, నీ కంచె దాటుకొని వచ్చాను నేను. ఇదిగో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తా ఉంటున్నా. ఎదుగుదల లేదు నాయనా, అభివృద్ధి లేదు ప్రభువా, దొరకబడిపోతా ఉంటున్నాను నాయన, పరుల వశమైపోతుంటున్నాను ప్రభువా,
నా చుట్టూ మరొకసారి కంచి వేయి. నీ కంచిలోకి నన్ను తీసుకురా. నీ కాపుదలలో, నీ భద్రతలో ఉండడానికి సహాయం చేయని దేవుని వేడుకో. నీ పరిస్థితి దుర్భరంగా ఉందా? నీ పరిస్థితి గందరగోళంగా ఉందా? నిజంగా నీ జీవితం అంతా కూడా వృధా అయిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే అదేం పర్వాలేదు. దేవుని యొక్క కాపుదల కోరుకో, ఆయన రక్షణ కోరుకో. ఆయన నీకు అనుగ్రహించే క్షేమాన్ని పొందుకోవాలని ఆశ కలిగి, ప్రభువా నా పట్ల కరుణ చూపించయ్యా, నా పట్ల కృప చూపించయ్యా, నన్ను కనికరించి ప్రభు అని ఒకసారి దేవుని వేడుకో. ఆయన మరలా నీ చుట్టూ కంచె వేస్తాడు. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. కలుపు మొక్కలన్నింటినీ పీకి పడేస్తాడు. నువ్వు చక్కగా ఏపుగా ఎదిగి ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన వేడుకో. ఆయన కంచెలోకి రావడానికి ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. నీ కంచె దాటిపోతే మా జీవితం చాలా దుర్భరంగా మారిపోతా ఉంది నాయన. ఎవరైతే అట్టి జీవితాన్ని జీవిస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే నీ కాపుదల క్రిందకు, నీ రక్షణ క్రిందకు రావాలని కోరుకుంటున్నారో, తన చుట్టూ నీ కంచె ఉండాలని ప్రార్థిస్తున్నారు. అలాంటి వారి పట్ల కనికరాన్ని చూపించి, కృపను చూపించి, సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.